దీనికోసం వాళ్ళకి ఒకటే చెప్పాను, మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీరందరూ సహకారం ఇస్తే మీ అందరూ వస్తానంటే జనసేన పార్టీ నేతృత్వంలో నేను మన కరువుని మన సమస్యల్ని మన దేశ రాజధాని ఢిల్లీ దాకా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను దానికి అనుకోవడానికి కొన్ని స్పెషల్ రైల్స్ వేసి మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కరువు కొరల్లో చిక్కుకుపోతున్నాం, ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల. నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా అనంతపురం వలస కూలీలు చూస్తాను. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరు లేక కరువులతో వెళ్ళిపోయి రకరకాల వృత్తుల్లో ఆత్మగౌరవం చంపుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి కూడా చెప్పారు నాకు. ఇవన్నీ కేవలం మా రక్షణ, మా అనంతపురం నుంచి మేము రావటం వల్ల మేము వల్నరబుల్ అయిపోయాం. మాకు రక్షించే వాళ్ళు ఎవరు లేరు అంటే నేను వాళ్ళకి, నాకు నిజంగా అంత శక్తే ఉండుంటే ఈ కరువు కోసం ఏదైనా చేశామండి. కానీ ఈ అనంతపురం కరువు గురించి నేను కొంతమంది రైతాంగ నిపుణులతో మాట్లాడాను. దాంట్లో ముఖ్యంగా స్వరాజ్ అభియాన్ శ్రీ యోగేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు నడిపేది ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకి, చాలా సంపన్న వర్గాలన్నిటికీ లాబీలు ఉన్నాయి. కానీ సగటు రైతుకి, సగటు కూలీకి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ తరపున పోరాడే లాబీలు లేవు.